It's a joy to see all of you very happy and very fresh this morning. ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ ఎంతో తాజాగా సంతోషంగా చూడటము ఆనందంగా ఉంది. Shall we once again read our main theme from John 15 and verse 5? మరొకసారి మన మూలాంశమైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. John chapter 15 and verse 5. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవనందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. Shall we pray? ప్రార్థించుకుందాము. Our gracious loving Holy Father, కృపగల మా పరలోకపు తండ్రి, we thank the Lord for extending our lives into another day and also another day at the youth camp. దేవా, మరొక దినాన్ని మా జీవితంలో పొడిగించిన విధానాన్ని బట్టి, మరొక దినమున మీ యొక్క యవనస్తుల కూడిమలో ఈ విధంగా కలుసుకుంటానికి చేసిన కృపను బట్టి మీకు వందనాలు. Like the psalmist says, we would also rejoice because thy goodness is fresh every day morning. దేవా, కీర్తనకారుడు లాగా మేము కూడా మీ యొక్క మంచితనము దినదినము నూతన పరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. Thank you, Lord, for the comfort of the rest last night and the freshness after a new day this morning. దేవా, గడిచిన రాత్రి మాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి, ఈ దినమున మమ్మల్ని నూతన పరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. Lord, with hearts full of desire, hearts full of thirst, hearts full of expectation, we look unto you that you may talk to us once again freshly this morning. దేవా, హృదయపూర్వకమైన కోరికతో, దాహముతో, ఆశతో ఈ యొక్క ఉదయకాల సమయమున మరొకసారి మీరు మాతో మాట్లాడమని ఆశతో మీ వైపు ఎదురు చూస్తున్నాము. Lord, we once again acknowledge that without you, outside you, we can't be anything. దేవా, మీరు లేకుండా మీ వెలుపల మీ బయట మేము ఏమి కూడా చేయలేమని మేము ఒప్పుకుంటున్నాము. And hence, O Lord, we pray once again this morning as we start our day of study, we pray, Father, that you may be please available to us and please be accessible to us. దేవా, ఈ ఉదయకాల సమయమున మరొకసారి మీ వాక్యాన్ని మేము ధ్యానించనయుండగా దయతో మాకు అనుకూలంగా ఉండండి, మాకు అందుబాటులో ఉండండి. Thank you, Lord, for the blessed words which says that only in you we shall be fruitful. దేవా, మీరు మాకు అందించిన ఆశీర్వాదకరమైన మాటలు, నీలో మాత్రమే మేము ఫలించగలము అన్న మాటను బట్టి వందనాలు. Enable us to come into the fullness and the fulfillment of this precious word. దేవా, ఈ యొక్క మాట యొక్క సంపూర్ణతలోకి మేమందరము ప్రవేశించలాగున సహాయము చేయండి. Give us all the physical grace and mental alertness to receive thy word and also to apply the word. దేవా, శరీరానికి కావలసిన కృపని నైనా మా మనసులను తాజాపరిచి నా చురుగ్గా మీ యొక్క సన్నిధిలో మీ యొక్క మాటలను వినులాగా మాకు సహాయం చేయండి. Enable us to totally concentrate on thy word. దేవా, సంపూర్ణంగా మీ యొక్క మాటల పైన, మీ వాక్యం పైన మా ధ్యానం ఉంచులాగా సహాయం చేయండి. We also pray for those still on the way that you may quicken to come them in time. దేవా, ఇంకా ఎవరైతే మార్గంలో ఉన్నారో వారు త్వరగా రాటుకు మీరే సహాయం చేయండి. Also we seek thy special anointing and the power of the Spirit and the utterance of the word upon thy servants to deliver thy word. దేవా, నీ సేవకులైన మేము మీ యొక్క మాటలను పంచులాగన మీ యొక్క అభిషేకాన్ని, మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. Lord, be with us this morning. దేవా, ఉదయకాల సమయంలో మాతో కూడా ఉండండి. We also bind all the powers of darkness, all the forces of the enemy. దేవా, అంధకార శక్తులను, ప్రతి ఒక్క శక్తిని యేసు నామమున బంధిస్తున్నాము. Once again, thanking you for hearing our prayer. We offer it in Jesus' most precious name. మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థనను యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Before we continue for today, it's always good to remind and refresh ourselves what we studied yesterday. ఈ ఉదయకాల కూడికను ధ్యానించే ముందు నిన్నటి దినం మనము ఏది నేర్చుకున్నామో దాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటాం, ఎందుకన్నా మంచిది. We started looking at this verse from John 15 and verse 5. మనము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నుండి ధ్యానిస్తున్నాము. John was writing about Jesus. యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాస్తున్నట్టుగా గమనించాము. This particular verse forms a section in the Gospel of John which is called the secrets of Jesus.
ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగము దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు పంచుకున్న ఒక మర్మముగా, ఒక రహస్యంగా ఇది ఉంటుంది. We saw the Lord had to speak to three kinds of people. యేసుక్రీస్తు ప్రభువారు మూడు గుంపులకు చెందిన వ్యక్తులతో మాట్లాడినట్టుగా కలుసుకున్నట్టుగా చూసాము. Firstly, the general multitude. మొట్టమొదటిగా సామాన్యమైన జనసమూహము. Secondly, the Pharisees and the scribes. రెండోదిగా పరిసయ్యులు, సుంకరులు. And thirdly, the disciples. మూడోదిగా శిష్యులు. The Lord spoke divine things and taught divine truths to the disciples. యేసుక్రీస్తు ప్రభువారు దైవికమైన విషయాలను, దైవికమైన మర్మాలను శిష్యులతో మాత్రమే పంచుకున్నాడు. He had very intimate, very close relationship with them. ఆయన శిష్యులతో ఎంతో సమీపమైన సహవాసాన్ని, సమీపమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. The word fruitfulness doesn't appear only in John. It appeared on the very first page of the Bible. ఫలవరించుట అనేది ఇక్కడ యోహాను సువార్తలోనే మనం చూసుకోము, కానీ ఆదికాండములో మనము చూసుకునేవారుగా, అంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసుకునేవారుగా ఉంటాము. John is very interested to write about in the beginning. యోహాను ఆది యందు అన్న మాటను ఎంతో ఆసక్తికరంగా రాస్తున్నాడు. It's always important to start at the beginning. అంటే ఆదిలో ఆరంభించటము ఎంతో ప్రాముఖ్యమైంది. And that's why we also need to come back to the beginning. అందుకొరకే మనం కూడా ఆదిలోనికి ప్రవేశించేవారుగా మనం ఉండాలి. To start the Bible and understand its truths right from the first page. మనం కూడా బైబిల్ గ్రంథాన్ని మొదటి నుండి, అంటే ఆది నుండి అర్థం చేసుకునేవారుగా మనం ఉండాలి. Interestingly, the very first page of the Bible reveals several things about our God. ఆసక్తికరమైన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయము మన దేవుని గురించిన అనేకమైన లక్షణాలను తెలియజేసేదిగా ఉంటుంది. We saw that the first page of the Bible describes to us the sevenfold characteristics of our God. బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 7 ప్రాముఖ్యమైన లక్షణములను ఏ విధంగా చెప్పిందో మనం చూసుకున్నాము. We saw first of all that our God is a God of spirit. మొట్టమొదటిగా మన దేవుడు ఆత్మ స్వరూపి అయిన దేవుడు. Secondly, we saw our God is a God of creation. రెండోదిగా మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. Thirdly, we saw our God is a God of friendship. మూడోదిగా మన దేవుడు స్నేహభావము కలిగిన దేవుడు. Fourthly, we saw that our God is a good God. నాలుగోదిగా మన దేవుడు మంచి దేవుడు. And fifthly, we saw our God is a speaking God and a seeing God. ఐదోదిగా మన దేవుడు చూసే దేవుడు కాబట్టి మనతో మాట్లాడే దేవుడు. Sixthly, we saw that our God is a God of blessing and a God of fruitfulness. ఆరోదిగా మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఫలభరించే జీవితానికి కారణమయ్యే దేవుడు. And seventhly, and very importantly, we saw our God is a God of holiness, obedience, righteousness and perfection. ఏడోదిగా చాలా ప్రాముఖ్యమైనది, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, సంపూర్ణత కలిగిన దేవుడు, నీతివంతమైన దేవుడై ఉంటున్నాడు. Unless we understand our God in all his fullness, we can't understand him, we can't enjoy him. మన దేవుని ఈ విధంగా సంపూర్ణతలో మనం అర్థం చేసుకుంటేనే తప్ప మన దేవుని సరిగా మనం అర్థం చేసుకోలేము, మన దేవుడిలో మనము సంతోషంగా ఉండలేము. John was saying, without me, in other words, Jesus said, without me, outside me, you cannot be fruitful. యోహాను రాసిన సువార్తలో నాకు వేరుగా ఉండి, అంటే నాకు బయట ఉండి మీరు ఏమి కూడా చేయలేడు అన్న మాటను రాస్తున్నాడు. On the first page of the Bible itself, ఆ బైబిల్ గ్రంథంలో మొదటి పేజీలోనే మనం గమనించినట్లయితే, in the 31 verses we see, మనము అక్కడ 32 వచనాలు చూసుకున్నప్పుడు the word God appears 32 times. దేవుడు అన్న మాట 32 సార్లు కనబడుతుంది. And God in the first person pronoun he appears 11 times. దేవుడిని ఆయన అని పిలువబడిన మాట 11 సార్లు కనబడుతుంది. So in all the word God appears 43 times. అంటే మొత్తము ఆ అధ్యాయంలో 43 సార్లు దేవుడు అన్న మాట కనబడుతుంది. In other words, it means that the very important person, the most important person to begin with the Bible is God himself. అంటే ఇది ఏ సత్యాన్ని తెలియజేసేదిగా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో ఆరంభించేటప్పుడు ప్రాముఖ్యమైన ముఖ్యులు ఎవరు అంటే అది దేవుడే అయి ఉంటున్నాడు. Without him we can't understand the Bible. ఆయన లేకుండా మనం బైబిల్ని ఏ మాత్రం అర్థం చేసుకోలేము. We need to enter the Bible through him. మనము ఆ బైబిల్లో ఆయన ద్వారా ప్రవేశించేవారుగా ఉండాలి. And without him we can't be anything. ఆయన లేకుండా మనము ఏమి కూడా చేయలేము. Then we looked at the history of the book of Genesis. దాని తర్వాత ఆదికాండము యొక్క చరిత్రను మనం ధ్యానించాము. We looked at the fact that there were two civilizations. అక్కడ రెండు నాగరికతలు ఉన్నట్టుగా మనం చూసుకుంటాము. Firstly, the civilization of Cain. మొట్టమొదటిగా కయ్యోని యొక్క నాగరికత. Then the civilization of Seth.
దాని తర్వాత సేతు యొక్క నాగరికత. Two kinds of civilization. ఇక్కడ రెండు రకాల నాగరికతలను మనం అక్కడ చూసుకుంటాము. Were at the beginning of human creation. అంటే మానవాళి ఆరంభించినప్పుడు చరిత్ర ఈ రెండిటితో ఆరంభించబడింది. What kind of civilizations are these two? ఇప్పుడు ఈ రెండు ఎలాంటి నాగరికతలుగా ఉంటున్నాయి? Because Cain killed his brother. కయ్యోను తన తమ్ముడిని చంపిన కారణాన్ని బట్టి, then he was banished by God. అతను దేవుని చేత తృణీకరించబడిన కారణాన్ని బట్టి, he went away from the presence of God. అతను దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయినను బట్టి, and also his generation that came after him started to live a life without God. ఇప్పుడు కయ్యోను యొక్క సంతానము మొత్తము కూడా దేవుడు లేకుండా వేరుగా జీవించటం ఆరంభించారు. In the absence of God, ఇప్పుడు దేవుడు లేని కారణాన్ని బట్టి one of their children called Lamech, ఇప్పుడు లేమకు కయ్యోను యొక్క సంతానానికి సంబంధించిన ఒక కుమారుడు, and also his children, అతని యొక్క కుమారులు ముగ్గురు కూడా, they started to rebuild this cursed world and wanted to recreate a new paradise. వారు ఈ శపించబడిన నేలలో నుండి, ఈ భూమిలో నుండి ఒక నూతనమైన పరదేశిని వారి సొంతంగా వారు సృష్టించాలి అని అనుకున్నారు. For that, with all their imagination and creativity, ఆ కారణాన్ని బట్టి వారి యొక్క ఊహల్లో నుండి, వారి యొక్క జ్ఞానములో నుండి, we see the first son of Lamech called Jabal creating tents, and that's how he is the author or the founder of manufacturing. ఇప్పుడు జేబెలు లేమెకు యొక్క మొదటి కుమారుడు ఏ విధంగా గుడారాల్ని అతను నిర్మిస్తూ వచ్చాడో చూసాము. అంటే ఏ విధంగా ఒక వస్తువుని తయారు చేయాలి అని అతనితో వచ్చింది. Then we see the second son of Jabal, second son of Lamech called Jubal, who is the inventor or the creator of entertainment and music. దాని తర్వాత యూబెలు లేమాకు యొక్క రెండో కుమారుడు ఏ విధంగా అతను సితారులతోనూ వాయిద్యములతోనూ చమత్కారంగా వాయించి అతను ఏ విధంగా అల్లరితో కూడిన ఆటపాటలను తీసుకొని వచ్చాడో మనం చూసాము. And thirdly, the third son of Lamech called Tubal, who is the inventor of metallurgy. తూబేలు మూడో కుమారుడైన లేమకు ఏ విధంగా వస్తువు రూపకమైన తయారీని తీసుకొని వచ్చాడో చూసుకున్నాము. So all the sons of Cain, the children of Cain, started to build a rival empire. ఇప్పుడు కయ్యోను యొక్క సంతానము మొత్తము కూడా వారు వ్యతిరేకమైన విషయాలను కనుగొంటూ వ్యతిరేకమైన విషయాలను చేస్తూ వస్తున్నారు. Engineering, entertainment, invention, that's what they thought they can make their new world good for them. వారు నూతనమైన విషయాలను కనుగొనటము, వారు నూతనమైన విషయాలను చేయటము, సంతోష అల్లరితో కూడిన ఆటపాటలను తీసుకొని రావటం ద్వారా వారి కొరకు వారి యొక్క సొంత ప్రపంచాన్ని వారు సృష్టించుకుంటున్నారు. Outwardly they are creating a wonderful empire. బయటకు కనబడటానికి ఎంతో చక్కనైన వారు నూతనమైన విషయాల్ని కనుగొంటున్నారు. But sadly, look at their heart. కానీ విచారకరమైనది ఏంటంటే వారి హృదయాల్ని మనం గమనించినట్లయితే their heart is full of wickedness and violence. వారి యొక్క హృదయము దుష్టత్వముతో చెడుతనముతో నింపబడిందిగా ఉంటుంది. Lamech boasting his ability of killing people. లేమాకు తన ఆధిక్యత దేని కొరకు ఉపయోగిస్తున్నాడంటే ఇతరులను హత్య చేయడానికి, అంటే నరహత్య చేయడానికి ఉపయోగిస్తున్నాడు. Outside he is a creative man, but inside he is a destroying man. బయటకు కనబడటానికి ఆయన నూతనమైన విషయాల్ని కనుగొంటున్నాడు, కానీ లోన హృదయంలో అతను ఇతరులను నాశనము చేసేవాడుగా ఉంటున్నాడు. That's the culture they created. That's the civilization they created. అలాంటి అలవాటుల్లో అలాంటి నాగరికతను వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు, వారు అలవాటు చేసుకొని పాటిస్తున్నారు. They created a society full of science and technology and invention, but behind it is driven by a wicked, ungodly, terrible, fearless heart. వారు ఎంతో నూతనమైన విషయాలు కనుగొంటూ ఒక లోకము వారి కొరకు వారు సృష్టించుకొని దాని ద్వారా నష్టాన్ని, దాని ద్వారా ఇతరులకు హానిని చేసేదిగా వారి యొక్క నాగరికతను వారు ఉంచుకుంటున్నారు. It's a civilization without God. దేవుడు లేని నాగరికతగా అది ఉంటుంది. It's a civilization which said no to God. అది దేవుడు మాకు వద్దు అని చెప్పిన నాగరికతగా ఉంటుంది. It's a civilization which they thought we can build a world outside God. మేము దేవుడు లేకుండా దేవుని బయట ఉండి మా సొంత ప్రపంచాన్ని మేము కట్టుకుంటామని చెప్పిన నాగరికత. But there was also another civilization. కానీ దాని పక్కన ఇంకో నాగరికత కూడా ఉంటుంది. That is the civilization of Seth. అది సేతు చేత ఆరంభించబడింది. And that's where people like Enosh, Noah, Abraham and others came. అక్కడ నుండి ఈనోషు, నోవా, అబ్రహాము లాంటి గొప్ప గొప్ప దైవజనులు ఆ నాగరికతలో నుంచి వస్తున్నారు. And how did this civilization start its history? ఇప్పుడు ఈ నాగరికత ఆ చరిత్ర ఏ విధంగా ఆరంభించారు? It start with a very blessed, beautiful words,
Genesis chapter 4 verse 26. వారు ఒక ఆశీర్వాదకరమైన మాట చేత, ఒక చక్కని మాట చేత వారు ఆరంభించారు. అది ఆదికాండము 4:26లో మనం చూసుకుంటాము. From that time onwards people began to pray to God. ఇంకా ఆ సమయమును మొదలుకొని వారు దేవుడిని ప్రార్థించడం ఆరంభించారు. They started with God. వారు దేవునితో ఆరంభించారు. They started to look to God. వారు దేవుని వైపు చూడటం ఆరంభించారు. They had faith and trust and dependence on God. వారు దేవునిపైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వారు దేవునిపైన ఆధారపడే జీవితాన్ని కలిగి ఉంటున్నారు. And hence God began to guide them, talk to them, reveal to them more and more. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వారికి నూతనమైన విషయాలను బయలుపరుస్తూ, ప్రత్యక్షతను చూపెడుతూ వారి జీవితంలో కొనసాగుతున్నారు. And for the rest of the entire Old Testament, we see God transforming their lives into a sevenfold fruitful productive people. ఇంకా దాని తర్వాత పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే వారి జీవితము ఏడంతలుగా ఆశీర్వదించే జీవితముగా, ఏడంతలుగా ఫలించే జీవితముగా దేవుడు వారి జీవితాల్ని మారుస్తున్నాడు. Firstly, we see the patriotic fathers. మొట్టమొదటిగా వారందరికీ తండ్రి ఎవరో చూసుకున్నాము. The fathers. ఆ తండ్రులను మనం చూసుకున్నాము. We see Enosh and Noah, Abraham, Isaac, Jacob and Joseph. దైవికముగా హానోకు, అబ్రహాము, నోవా, యాకోబు, ఇస్సాకు వారిని చూసుకున్నాము. యోసేపుని చూసుకున్నాము. Then we see in the book of Exodus, we see the protectors of Moses and Aaron, the protectors of the people of God. దాని తర్వాత నిర్గమకాండంలో చూసుకున్నట్లయితే మోషే, అహరోను దేవుని ప్రజల్ని కాపాడేవారుగా ఉంటున్నారు. Then we see in the book of Leviticus the priests. లేవి కాండంలో మనం చూసుకున్నట్లయితే పరిచర్య చేసే యాజకులుగా చూస్తున్నాము. Then in the book of Numbers we see the pilgrims. సంఖ్యా కాండంలో చూసుకున్నట్లయితే వారు యాత్రికులుగా ఉంటున్నారు. In the book of Deuteronomy the people of God. ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నట్లయితే దేవుని ప్రజలుగా ఉంటున్నారు. Then from the book of Joshua to Ruth we see the patriotic leaders. యెహోషువ గ్రంథం నుండి రూతు గ్రంథము చూసుకున్నట్లయితే ఏలేవారుగా న్యాయాధిపతులుగా ఉంటున్నారు. Then in the books of 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings and 1 Chronicles and 2 Chronicles we see about the priests, the princes and the kings. మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి దినవృత్తాంతంలో, రెండో దినవృత్తాంతంలో చూసుకుంటే వారు రాజులుగాను రాణులుగాను ఉన్నట్టుగా మనం చూసుకుంటాము. Then we see the other books up to Psalms and the books of poetry. We see the poets, we see the psalmists. దాని తర్వాత కీర్తనల గ్రంథము మనము చూసుకున్నట్లయితే దాని తర్వాత నుండి వారు కీర్తనకారులుగా దేవుణ్ణి స్తుతించేవారుగా వారు ఉంటున్నారు. Then finally we see the prophets. దాని తర్వాత చివరిగా ప్రవక్తలను మనం చూస్తున్నాము. They started their life with God. వారు దేవుని చేత ఆరంభించిన కారణాన్ని బట్టి and God made their lives useful, meaningful, purposeful and fruitful. దేవుడు వారి జీవితాన్ని ఉపయోగకరంగా, ఒక అర్థసహితంగా, ఒక ఫలించుడు జీవితంగా వారిని మార్చాడు. It's very important how much of space do we give to God in our own life. మన యొక్క సొంత జీవితంలో మనము దేవుడికి ఏ స్థాయిని మనం ఇస్తున్నామన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. Today we are going to look at a few more things about fruitfulness. ఇప్పుడు ఈ రోజున మరికొన్ని విషయాలు ఫలించుడు జీవితం గురించి ధ్యానిద్దాము. It's important to know any subject right from its fundamentals. మనము ఏ విషయాన్ని ధ్యానించినప్పటికీ ముందు నుండి మనం ధ్యానిస్తే, అంటే ఆది నుండి ఏముందో ధ్యానించడం చాలా మంచిది. Its basics, its fundamentals of any subject are very important. కాబట్టి ఏ మూలాంశంను తీసుకున్నప్పటికీ ప్రాముఖ్యమైన విషయాల్ని ఆదిలో నుండే మనం ధ్యానించేవారుగా ఉండాలి. Fundamentals are very important. Without fundamentals we can't understand any subject. ఆరంభము ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆరంభము విషయాలు మనం మూల సూత్రాలు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ సూత్రాలను మనం తెలుసుకున్నట్లయితే మనము అంశంనే అర్థం చేసుకోలేము. Without fundamentals we can't understand the subject. మనము మూల సూత్రాలు లేకుండా ఆ అంశంను మనం అర్థం చేసుకోలేము. We can't even grow, we can't even digest. మనము ఏ మాత్రము ఎదగలేమో, దాన్ని మనము అల్మని చేసుకోలేము. Once there was a teacher who was trying to learn English. ఒకసారి ఒక బోధకుడు ఉన్నాడు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. And he is a man from Punjab. That's why we call him Sardarji. ఇప్పుడు అతను పంజాబ్ దేశం నుండి వచ్చాడు కాబట్టి అతన్ని సర్దార్జీ అంటాము. So this Sardarji is trying to learn English. ఇప్పుడు ఆ సర్దార్జీ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. For some reason, with some difficulty, he could learn some English. ఇప్పుడు కొన్ని కారణాలు బట్టి ఏదో తిప్పలు పడి కష్టపడి కొన్ని మాటలు నేర్చుకున్నాడు. Now there was a job advertised for a teacher of English. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ కోసము ఒక ఉద్యోగం చెప్పబడ్డది. So with
he was not very confident because he has not fully mastered the subject. ఇప్పుడు అతను ఇంగ్లీష్ సంపూర్తిగా నేర్చుకోలేదు కాబట్టి అతనికి అంత నమ్మకం లేదు. But somehow he wanted the job, so he applied for the job. కానీ ఏదో విధంగా అతనికి ఉద్యోగం కావాలి కాబట్టి ఆ ఉద్యోగాని కోసం వెళ్ళాడు. So he was called for the interview. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ కోసం అతన్ని పిలిచారు. And the interview started like this. ఇప్పుడు ఇంటర్వ్యూ ఈ విధంగా ఆరంభించబడింది. They were asking him the questions about opposites. ఇప్పుడు వ్యతిరేక పదార్థాలు ఇంగ్లీష్ లో అతన్ని అడుగుతున్నారు. In other words, they are called antonyms. అంటే వ్యతిరేక పదార్థాలని చెప్పొచ్చు. So the first question was, ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే what is the opposite of right? రైట్ అన్న మాటకి వ్యతిరేక పదార్థం ఏంటి? Wrong. Correct. కరెక్ట్. What is the opposite of good? మంచి. These questions are put to him, not to you. ఆ ప్రశ్నల్ని సర్దార్జీని అడిగారు, మిమ్మల్ని కాదు. So he gave the answers like that. He kept on giving the answers. కాబట్టి ఆ విధంగా జవాబులు ఇస్తూ వచ్చాడు. At some point, ఒక స్థాయి దగ్గరికి వచ్చినప్పుడు he found the questions difficult. ఇప్పుడు ఆ ప్రశ్నలు ఎంతో కష్టంగా అనిపించాయి. What is the meaning of, what is the opposite of beautiful? ఇప్పుడు అందానికి వ్యతిరేక పదార్థం ఏంటి? He has not got the answer. ఇప్పుడు అతనికి దాని జవాబు ఏంటో తెలియలేదు. So in his mother tongue he said pichli. ఇప్పుడు అతని మాతృభాషలో పిచ్లీ అన్నాడు. And our interviewer said it is wrong. అప్పుడు మన ఇంటర్వ్యూయర్ ఏమన్నాడంటే, ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తి, నువ్వు చెప్పింది తప్పు అన్నాడు. And this man said it is right. అప్పుడు ఈ మనుషుడు అన్నాడు, తప్పు కాదు, కరెక్టే అన్నాడు. And the interviewer said, will you stop this? ఆ ఇంటర్వ్యూ తీసుకునే ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు ఆపుతావా అని. He said, can I continue this? అతను వ్యతిరేకంగా ఏమన్నాడంటే, నేను దీన్ని కొనసాగించవచ్చా అన్నాడు. And this man said, shut your mouth. ఈ యొక్క ఇంటర్వ్యూయర్ అన్నాడు, నోరు ముయ్యి అన్నాడు. He said, open my mouth. ఆయన అన్నాడు, నా నోరు తెరువు అన్నాడు. And this man said, you can go out. ఈ యొక్క అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు. And he said, I can come in. ఆయన అన్నాడు, నేను లోపలికి రావచ్చు అన్నాడు. This man said, oh my God. ఇతను అన్నాడు, ఓ నా దేవా అని అరిచాడు. That man said, oh my devil. ఆయన అన్నాడు, ఓ దయ్యమా అని అరిచాడు. Finally the interviewer said, you are rejected. ఆ చివరికి ఆ ఇంటర్వ్యూ తీసుకుని ఆయన ఏమన్నాడంటే, నీకు ఈ ఉద్యోగం రాదు, వెళ్ళిపో అన్నాడు. And he said, I am selected. ఆయన అన్నాడు, నాకు ఈ ఉద్యోగం వచ్చింది అన్నాడు. He was blindly, mechanically giving the answers. అతను గ్రుడ్డిగా ఏదో అలవాటు పూర్వకంగా జవాబులు ఇస్తూ వచ్చాడు. He thought I can continue the session. I can give the answers anyway, even if I don't know the fundamentals. అతను ఏమనుకున్నాడంటే, నాకు మూల సూత్రాలు తెలియకపోయినప్పటికీ నేను జవాబు ఇవ్వచ్చు, నేను ఇదే విధంగా కొనసాగించవచ్చు అనుకున్నాడు. Interviews may go on like that. కానీ ఇంటర్వ్యూస్ ఆ విధంగా జరగవచ్చేమో. One may get jobs like that. కొంతమందికి అదృష్టంగా ఆ విధంగా జాబ్లు వచ్చిన వారు కూడా ఉంటారు. That's not the way you can carry on and continue your spiritual life. కానీ విచారకరమైనది ఏంటంటే, అదే విధమైన ఉద్దేశంతో మన ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం సాగించలేము. It's very important to know the fundamentals of salvation. రక్షణ యొక్క సూత్రాలని తెలుసుకొనటము ఎంతో ప్రాముఖ్యము. Many of us doesn't know what it means to be saved and what exactly salvation is all about. చాలా మందికి అసలు రక్షణ అంటే ఏంటో, ఏ విధంగా రక్షించబడాలో ఇలాంటి విషయాలు తెలియవు. What are the effects, what are the changes that salvation brings into our lives? రక్షణ ద్వారా మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అవి ఏమి కూడా తెలియవు. How many of you really think about how you are saved and what it means to your lives? ఎంతమంది నిజముగా ఏ విధంగా మేము రక్షించబడ్డామో, ఆ రక్షణ యొక్క ఉద్దేశము మా జీవితంలో ఏంటి అని ఆలోచించిన వారు ఉన్నారు. What is salvation? రక్షణ అంటే ఏంటి? What does it change in my life? అది నా జీవితంలో దేన్ని మారుస్తుంది? How does it work in my life? అది నా జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది? And how do you move forward with it? అది ఆ రక్షణను పట్టుకొని నేను ఏ విధంగా ముందుకు సాగగలను? We seldom have these questions. మనము చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలను కలిగి ఉంటాము. And we don't have the answers. కానీ జవాబులు మన దగ్గర ఉండవు. Some of us know that we are saved. కొంతమందికి తెలుసు నేను రక్షణ పొందాను అని. We know that there's a day when we repented for our sins. మనము ఏ రోజు మన పాపాల గురించి పశ్చాత్తాపపడ్డామో ఆ రోజును కూడా రాసుకుంటాము. But beyond that we don't think about it, we don't look back at it, and we don't build our lives on it. కానీ దానికన్నా ఎక్కువగా ఏ మాత్రము మనం రక్షణ గురించి ఆలోచించము, రక్షణ పైన మన జీవితాన్ని కట్టుకుంటానికి మనం కొనసాగే వారంగా ఉండము. We forget it. మనము దాన్ని మర్చిపోయేవారుగా ఉంటాము. We ignore it. మనము దాన్ని పక్కన పెడతాము. And we want to continue our life. మన జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటాము. That's how you can't
have a fruitful life with God. ఆ విధంగా దేవుడిలో ఫలించేడు జీవితాన్ని మనము ఉండలేకపోతుంటాము. It's very important to know the fundamentals of salvation. మనము రక్షణ యొక్క సూత్రములను తెలుసుకుంటాము ఎంతో ప్రాముఖ్యమైనది. How does salvation work in my life? ఏ విధంగా రక్షణ నా జీవితంలో పనిచేస్తుంది? What kind of changes it is supposed to bring into my life? ఏ విధమైన మార్పులు నిజముగా రక్షణ నా జీవితంలో తీసుకొని వస్తుంది? How do I have to live a life of salvation? ఏ విధంగా రక్షణ యొక్క జీవితాన్ని నేను కొనసాగించగలను? It's very important. అవి చాలా ప్రాముఖ్యము. And many people also think, చాలా మంది ఏమని ఆలోచిస్తారంటే, even without salvation, రక్షణ లేకుండా I can still have a relation with God. నేను దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండవచ్చు I అనుకుంటారు. can continue my Christian life. నేను నా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించవచ్చు. That will not help you at all. అది మీకు ఏ మాత్రము సహాయము చేయదు. That will be deceiving yourself, deceiving others. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు, ఇతరులను మోసగించేవారుగా ఉంటున్నారు. One day, ఒక రోజు D.L. Moody was taking an evening meeting. ఒక రోజు D.L. మోడీ గారు సాయంకాల కూటిమిని తీసుకున్నారు. After the meeting was over, he was going around visiting houses. ఆ కూడిక అయిపోయిన తర్వాత అందరి ఇళ్ళకెళ్ళి దర్శిస్తూ ఉన్నాడు. At 12 o'clock in the midnight, when he was returning home, రాత్రి కాలము అర్ధరాత్రి 12 గంటలకు తిరిగి మోడీ గారు ఇంటికి వచ్చేటప్పుడు under a street lamp, he found a well-dressed young man with a Bible in his hand. ఒక వీధి దివి కింద ఒక యవనస్తుడు చక్కని వస్త్రాలు వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకొని నిలబడ్డట్టుగా గమనించాడు. Looking at the Bible, D.L. Moody was tempted to think this man could be a Christian. So he went and said, "Brother, praise the Lord. Are you a Christian?" ఇప్పుడు ఆ బైబిల్ని చూసి ఆ యవనస్తుడు క్రైస్తవుడు అయి ఉంటాడేమో అని ఈ యొక్క D.L. మోడీ గారు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రైజ్ ద లార్డ్, నువ్వు క్రైస్తవుడువా అని అడిగాడు. And this man was very angry to begin with. ఇప్పుడు ఈ యొక్క మనుషుడికి యవనస్తుడికి ఎంతో కోపం వచ్చి ఈ విధంగా ఆరంభించాడు. And he showed his Bible like this and said, తన చేతిలో ఉన్న బైబిల్ని చూపెట్టి, "Don't you see the Bible in my hand? నా చేతిలో ఉన్న ఈ బైబిల్ నీకు కనబడట్లేదా? Am I not a Christian? నేను క్రైస్తవుని కాదా? Mind your business." నీ పని నువ్వు చూసుకో అన్నాడు. And D.L. Moody said like this, అప్పుడు D.L. మోడీ గారు ఈ విధంగా అన్నారు, "Thank you, brother. This is my business. అయ్యా వందనాలు, నా పనే ఇది అన్నాడు. My business is all about meeting Christians and talking about Christ." నా పరిస్థితి నా యొక్క పరిచర్య ఏంటంటే క్రైస్తవుల్ని కలుసుకునటము, క్రీస్తుని గురించి బోధించటమే So అన్నాడు. they departed that night. ఆ విధంగా అని ఇద్దరు వెళ్ళిపోయారు. But after a few days, కొన్ని రోజుల తర్వాత when D.L. Moody was sleeping at home, D.L. మోడీ గారు రాత్రిపూట పడుకున్నప్పుడు somebody was knocking the door. ఇప్పుడు ఎవరో వచ్చి తలుపును కొడుతున్నారు. So D.L. Moody woke up and opened the door. ఇప్పుడు D.L. మోడీ గారు లేచి తలుపు తీసి, And he found somebody crying ఇప్పుడు ఎవరో ఏడుస్తున్నట్టుగా గమనించాడు. and was trying to come inside. ఇప్పుడు ఆ విధంగా ఏడుచుకుంటూ లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. "Sir, excuse me, will you please allow me inside?" అయ్యా దయచేసి నన్ను లోనికి రానిస్తారా? And D.L. Moody said, "Please, welcome, please come in." D.L. మోడీ గారు అన్నారు, దయచేసి లోనికి రా అన్నాడు. And this man began to say, అప్పుడు ఈ యవనస్తుడు అన్నాడు, "Sir, can you recognize me? అయ్యా నీవు నన్ను గుర్తుపట్టావా? I am the same person whom we met at 12 o'clock midnight a few days back." కొన్ని రోజుల క్రితము నువ్వు నన్ను రాత్రిపూట 12 గంటలకు అర్ధరాత్రి వీధి దివి కింద కలుసుకున్నావు. And you asked me one question. నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు. "Are you a Christian?" నువ్వు క్రైస్తవుడువా అన్నావు. I showed my Bible. నేను నా బైబిల్ ని చూపెట్టి, And angrily I said, "Yes, I am a Christian. Mind your business." నేను కోపంతో నేను క్రైస్తవుడిని, నీ పని నువ్వు చూసుకో అని చెప్పాను. I gave the answer. నేను నీకు జవాబిచ్చాను. Happily, I could get rid of you. నేను సంతోషంగా ఆ రోజున నీ నుండి తప్పించుకున్నాను. But from that time onwards, కానీ ఇంకా ఆ సమయాన్ని మొదలుకొని for the answer I gave, నేను ఇచ్చిన జవాబును బట్టి I had no peace so far. నాకు ఇప్పటి వరకు జీవితంలో నెమ్మది లేదు. I have no happiness so far. నాకు ఇప్పటి వరకు జీవితంలో సంతోషం లేదు. I have no stability so far. నా జీవితంలో ఒక స్థిరత్వంకి రాలేకపోతున్నాను. I could say I am a Christian. నేను క్రైస్తవుని అని చెప్పగలిగాను. Showing the Bible. నేను బైబిల్ చూపెట్టాను. Wearing good clothes. నేను మంచి వస్త్రాలు వేసుకున్నాను. Coming from a good family. నేను ఒక మంచి కుటుంబం నుంచి వస్తున్నాను. Even attending your meeting that నేను day. ఆ రోజున నీ కుటుంబకే నేను వచ్చాను. I could get rid of you. నేను నీ నుండి తప్పించుకున్నాను. But from that time onwards, కానీ ఇంకా ఆ సమయాన్ని మొదలుకొని the Spirit of God is confronting me. దేవుని యొక్క ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తుంది. How dare you could say you are a Christian? నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి నీకు ఎంత ధైర్యము? How dare you could say that you are a Christian? నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి నీకు ఎంత ధైర్యము? You could say that to Moody but not to me. నువ్వు మోడీ గారికి చెప్పొచ్చు కానీ నాకు నువ్వు అబద్ధం చెప్పలేవు. You are a Christian? నువ్వు క్రైస్తవుడువా?
What kind of life are you living? నువ్వు ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? At 12 o'clock in the midnight, నువ్వు ఆ రాత్రి కాలము అర్ధరాత్రి 12 గంటలకు when you are getting ready to do another sin of the night, నువ్వు రాత్రి కాలం చేసే పాపానికి సిద్ధపడుతూ you could say that you are a Christian. నువ్వు క్రైస్తవుడు అని ధైర్యంతో చెప్పగలుగుతున్నావా? He doesn't know my son Jesus. నీకు నా యేసుక్రీస్తు ప్రభువారు నా కుమారుడు ఎవరో నీకు తెలియదు. You are not repented for your sins ever. నీ పాపాల గురించి నువ్వు ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. You never said sorry God. నువ్వు దేవుడిని క్షమించమని ఎప్పుడు అడగలేదు. You could be a Christian. నువ్వు క్రైస్తవుడువా? How dare you could deceive me? నువ్వు ఎంత ధైర్యం ఉంటే నన్ను మోసగిస్తావు? How dare you could ignore my son? నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా కుమారుని త్రోసిపుచ్చుతావు? How dare you could forget the cross? నువ్వు ఎంత ధైర్యం ఉంటే సిలువను మర్చిపోతావు? How dare you could deceive me? నువ్వు ఎంత ధైర్యం ఉంటే నన్ను మోసగిస్తావు? Brother, that's how God has been confronting me. సహోదరుడా, దేవుడు ఆ విధంగా నన్ను ఒత్తిడి I చేస్తున్నాడు. have no peace. నా జీవితంలో నెమ్మది లేదు. I could give the answer, but it rose a lot of questions. నేను జవాబైతే ఇవ్వగలిగాను కానీ అనేకమైన ప్రశ్నలకు కారణమైంది. Sir, I stand here today. అయ్యా, ఈ రోజున నేను నీ ముందు నిలబడుతున్నాను. condition. ఇది నా స్థితి అయి ఉంటుంది. Will you help me? నువ్వు నాకు సహాయం చేస్తావా? The D.L. Moody understood. అప్పుడు డిఎల్ మోడీ గారు అర్థం చేసుకొని And he told him to kneel down. అప్పుడే మోకాళ్ళ మీదకి రమ్మని అడిగి And told him to pray. ఈ విధంగా And ప్రార్థించమన్నాడు. told him to confess. అతన్ని ఒప్పుకోమన్నాడు. God is talking to you, dear brother. ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. You thought for all the activities, you thought you were a Christian. నువ్వు చేసే క్రియలన్నిటిని బట్టి నువ్వు ఇప్పటి వరకు క్రైస్తవుడు అని నువ్వు అనుకున్నావు. But the only way you can become a Christian, నువ్వు నిజముగా క్రైస్తవుడుగా మార్చబడటానికి ఒకే ఒక మార్గం to ఉంటుంది. know Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకొనటమే. How can you know him? నువ్వు ఆయనను ఏ విధంగా తెలుసుకోగలవు? Only to know him as your savior of your sins. నీ యొక్క పాపాలకు రక్షకుడుగా ఆయనను గుర్తించటము మాత్రమే ఏకైక మార్గము. If you pray like that today, నువ్వు ఈ రోజున ఆ విధంగా ప్రార్థించినట్లయితే, Lord Jesus, I am a sinner. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, Forgive me. నన్ను క్షమించండి. Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువా, have mercy upon me. నా మీద కనికరము If చూపించండి. you pray that, నువ్వు ఆ విధంగా ప్రార్థిస్తే then only అప్పుడు మాత్రమే you will become a Christian. నువ్వు క్రైస్తవుడుగా You మార్చబడతావు. will have Christ in you. నీలో క్రీస్తుని కలిగి ఉంటావు. Then you will know Christ. అప్పుడు నీకు క్రీస్తు ఎవరో తెలుసు. So you will know God. ఆ కారణాన్ని బట్టి దేవుని తెలుసుకున్న And వాడిగా you ఉంటావు. with God, that will be a lovely, wonderful relationship. అప్పుడు నీవు దేవునితో కలిసి ఉన్నట్లయితే అది ఒక గొప్ప సంబంధముగా, విలువైన సంబంధముగా ఉంటుంది. Having heard this news, నీవు ఈ శుభవార్తను విన్నావా? this man wasted no time in praying and repenting. ఇప్పుడు ఈ మనుషుడు ఆ విధంగా ప్రార్థించి ఒప్పుకునటానికి ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయలేదు. Then immediately, అప్పుడు వెంటనే all his fear, all his questions were gone. తన యొక్క ప్రశ్నలన్నీ, తన యొక్క భయాన్ని మొత్తం అతను In పోగొట్టుకున్నాడు. came faith and joy and peace in his heart. ఇప్పుడు విశ్వాసము, సంతోషము, సమాధానముతో అతని హృదయం He నింపబడింది. became a new child of God. ఇప్పుడు దేవుని యొక్క ఒక నూతనమైన కుమారుడిగా మార్చబడ్డాడు. He became a true, real, original Christian. ఇప్పుడు నిజమైన, స్వచ్ఛమైన క్రైస్తవుడుగా అతను మార్చబడ్డాడు. From that onwards, he led a happy life and also served the Lord Jesus along with D.L. Moody. ఇంకా ఆ సమయాన్ని మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువులో సంతోషించుతూ మోడీ గారితో కలిసి దేవుని సేవిస్తూ వచ్చాడు. Oh dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, do you know Jesus? మీకు యేసు అంటే ఎవరో తెలుసా? Don't think by coming to church you are a Christian. నేను దేవుని యొక్క మందిరానికి వస్తున్నాను కాబట్టి నేను క్రైస్తవుని అనుకోవద్దు. Coming to the youth meeting, that makes you a Christian. లేదంటే యవనస్తుల కూడికకు నేను వస్తున్నాను కాబట్టి నేను క్రైస్తవుని అనుకోవద్దు. Carrying the Bible, having a good name, coming from a Christian family makes you a Christian. లేదంటే చేతిలో బైబిల్ పట్టుకొని ఒక మంచి పేరు, క్రైస్తవ కుటుంబం నుండి వస్తున్నావు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అనుకోవద్దు. Doing good deeds makes you a Christian. లేదంటే మంచి క్రియలు చేయట ద్వారా నువ్వు క్రైస్తవుడు చేయబడవు. These things will not make you a Christian at all. ఇవన్నీ చేయట ద్వారా నువ్వు ఏ మాత్రము క్రైస్తవుడుగా మార్చబడవు. Don't be deceived. నువ్వు ఏ మాత్రం మోసపోకు. You are under deception. ఒకవేళ అలాంటి భ్రమలో నువ్వు ఉన్నట్లయితే మోసపోతున్నావు. The only way you can know God, నువ్వు ఒకే ఒక మార్గము దేవుని తెలుసుకునేది ఏంటంటే through Jesus. అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. Through knowing Jesus. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగటం ద్వారానే. How can you know Jesus? నువ్వు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోగలవు? As savior of your sin. మీ యొక్క పాపాలకు రక్షకుడుగా Have తెలుసుకోగలవు. you repented for your sins? మీ పాపాల గురించి ఒప్పుకున్నావా? Have you really felt sorry for your sins? నీ పాపాలను బట్టి నిజముగా నువ్వు క్షమాపణ అడిగావా? Do you really know that you are a sinner? నువ్వు నిజముగా పాపివే అని మొట్టమొదటిగా నువ్వు అసలు గ్రహిస్తున్నావా? That sin dwells in you. నీలో పాపము నివసిస్తుందన్న సత్యాన్ని తెలుసుకుంటున్నావా? That sin dominates you. ఆ పాపము నిన్ను ఓడిస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటున్నావా? Dominates you. ఆ పాపము నిన్ను పాపం నడిపిస్తుంది.
నీ పైగా ఉండి నిన్ను నడిపిస్తుందన్న విషయం తెలుసుకుంటున్నావా? Sin dictates you. ఆ పాపము నిన్ను ఉద్దేశిస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటున్నావా? And that sin delights you. ఇప్పుడు ఆ పాపము సంతోషిస్తుంది నిన్ను. And that eventually sin destroys you. ఆ విధంగా సంతోషిస్తూ ఒకానొక దినాన నిన్ను నశింపజేస్తుంది. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, all have sinned and fallen short of the glory of God. అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారని చెప్తుంది. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, there is none who is righteous. ఎవరు కూడా నీతివంతులు లేరు. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, God is angry with every sinner every day. దేవుడు ప్రతి దినము ప్రతి ఒక్క పాపి పట్ల తన యొక్క కోపాన్ని చూపెడుతున్నట్టుగా చూసుకుంటాము. దేవుని యొక్క వాక్యం అంటుంది, God is writing and recording every sin that you are committing. మీరు చేసే ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు రాస్తున్నాడు, దాన్ని పెడుతున్నాడు. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, the sin that you do will catch you one day. నువ్వు ఏ పాపమైతే ఈ రోజు చేస్తున్నావో అదే పాపం ఒక దినాన నిన్ను పట్టుకుంటుంది. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, the wicked shall not have peace. ఈ దుష్టులకు ఏ మాత్రం నెమ్మది ఉండదు The అంటుంది. word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, there is a punishment for sin, there is a judgment for sin. ప్రతి ఒక్క పాపానికి శిక్ష ఉంటుంది, ప్రతి ఒక్క పాపము తీర్పులోకి తేబడుతుందని చెప్తుంది. Don't think nobody knows your sin. నువ్వు ఏ మాత్రం అనుకోవద్దు ఎవరికి నా పాపము తెలియదని. Don't think you are intelligent enough to do your secret sin. లేదంటే నేను రహస్యంగా పాపం చేయడానికి నాకు ఎంతో జ్ఞానం ఉందని నువ్వు అనుకోవద్దు. But God sees it, God knows it. కానీ దేవుడు దాన్ని చూస్తున్నాడు. దేవుడికి నువ్వు చేసే ప్రతి ఒక్క పాపము తెలుసు. D.L. Moody may not know it. D.L. మూడి గారికి ఆ సమయంలో తెలియకపోవచ్చు, Uncles may not know it. లేదంటే పెద్దవారికి తెలియకపోవచ్చు, Elders may not know it. మన యొక్క పైనున్న వారికి తెలియకపోవచ్చు, Mommy and daddy may not know it. మన యొక్క తల్లికి తండ్రికి తెలియకపోవచ్చు, Nobody else know it. ఎవరికి కూడా తెలియకపోవచ్చు. But you know it. నీకు తెలుసు. More than that, God knows it. నీకన్నా ఎక్కువగా దేవుడికి తెలుసు. You can't dare to escape from God. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏ మాత్రము తప్పించుకోలేవు. That's why, dear brothers and sisters, అందుకొరకే ప్రియ సహోదరుడా సహోదరి, just for a while think about your sinful life. కొన్ని క్షణాలు నీ పాపపు జీవితాన్ని గురించి ఆలోచించండి. Repent for your sin. మీ పాపాల గురించి ఒప్పుకోండి. What do you want to do with your sin? మీ పాపముతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? How long you want to live in sin? ఇంకెంత కాలం పాపంలో How జీవించాలనుకుంటున్నారు? long you want to suffer in sin? ఇంకెంత కాలము పాపంలో ఆ విధంగా బాధపడాలనుకుంటున్నారు? How long you want to delay understanding the love of Jesus? ఇంకెంత కాలం యేసు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటంలో ఆలస్యం How చేయాలనుకుంటున్నారు? long you want to deceive yourself? ఇంకెంత కాలం మిమ్మల్ని మీరే మోసగించుకోవాలనుకుంటున్నారు? Nobody has committed sin has ever been peaceful, has ever been profitable. ఎవరు కూడా పాపము చేసి నెమ్మదిగా లాభము పొందినట్టుగా చూసుకోము. Sin is a terrible thing. పాపము ఎంతో ఘోరమైంది. Sin is a destroying thing. పాపము మనల్ని నశించేది. Sin is real and terrible. పాపము నిజము, అది ఎంతో కఠినమైంది, ఘోరమైంది. That's why God is talking to you this morning. అందుకొరకు ఉదయకాల సమయం ఉన్న దేవుడు మరొకసారి మీతో God మాట్లాడుతున్నాడు. is giving you yet another opportunity. దేవుడు మరొక అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు. God wants you to come out of the deception. మీరు ఆ మోసంలో నుండి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. God wants to know His Son. దేవుడు ఆయన ప్రియ కుమారుని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. God wants you to understand His cross. దేవుడు ఆయన యొక్క సిలువను మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. God wants you to enter into salvation. మీరు రక్షణలో ప్రవేశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. That is the starting point of knowing God and also being with Him and also being fruitful by Him. దేవుణ్ణి తెలుసుకుంటాము, దేవునిలో ప్రవేశించటము, ఫలించే జీవితానికి రక్షణ ఆరంభమై ఉంటుంది. If God is talking to you, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే do not postpone. మీరు ఏ మాత్రము ఆలస్యము చేయకండి, Do not delay. లేదంటే దాన్ని నిర్లక్ష్యము చేయకండి. When Bible talks about salvation, బైబిల్ రక్షణ గురించి మాట్లాడినప్పుడు it gives you two opportunities. అవి రెండు అవకాశాలు మీకు ఇస్తాయి. Not more than that. రెండు అవకాశాల కన్నా ఎక్కువ సార్లు The ఇవ్వదు. word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, now is the time, ఇదే సమయము, today is the day. ఇదే అనుకూలమైన దినము. It gives you two times. అది రెండు సమయాలను ఇస్తుంది. Now, ఇప్పుడే. even as you hear the word of God, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడే you must respond and receive. నీవు దానికి వైఖరి చూయించి నువ్వు నీ ఒప్పుకోవాలి. Now is the first opportunity. మొట్టమొదటిగా ఇప్పుడే, ఇదే సమయము. If you don't want to use the now, ఒకవేళ ఈ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవద్దు God అనుకుంటే gives another opportunity. దేవుడు ఇంకో అవకాశం But ఇస్తున్నాడు. only one opportunity. కానీ అది చివరి అవకాశము. What is the day? Ah. What is that? ఆ అవకాశం ఏంటి? Today. ఈ దినమే. Today. ఇదే ఈ దినమే. That means అంటే before midnight, 12 o'clock today. అంటే ఈ రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలు కాకముందే. If you waste these two opportunities, ఒకవేళ ఈ రెండు అవకాశాలని నువ్వు వ్యర్థం చేసుకుంటే God is not going to give you any more opportunity. దేవుడు ఇంకెప్పటికీ నీకు తరుణము ఇవ్వకపోవచ్చేమో. It's only by grace that you and I survive still with sin. మనము పాపంలో సజీవులుగా ఉన్నామంటే కేవలము దేవుని కృప ద్వారానే. Another day starts. మనము ఇంకో దినం ఆరంభించబడినప్పుడు sin continues. మన పాపం అదే విధంగా కొనసాగుతుంటే sin multiplies. పాపం అదే విధంగా విస్తరిస్తూ and the
punishment multiplies. అప్పుడు శిక్ష కూడా విస్తరిస్తూ ఉంటుంది. Beware of your sinful life. మీ పాపపు జీవితాన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి. Even you before more sinful and attract more of God's wrath. మీరు ఇంకా ఎక్కువ పాపాలు చేసి ఇంకా ఎక్కువ దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించుకుంటానికి బదులుగా The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, if you neglect, నువ్వు తృణీకరించినట్లయితే, if you waste this opportunity, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటే, if you neglect how great is this salvation, నువ్వు ఎంత గొప్ప రక్షణను తృణీకరించినట్లయితే, the Bible calls it great salvation. దేవుని యొక్క వాక్యం అంటుంది గొప్ప రక్షణ. It's not something ordinary. అది ఏదో సామాన్యమైనది కాదు. It's very great. అది ఎంతో గొప్పది. Why it is great? ఎందుకు అది అంత గొప్పది? It is 7 things we could say why it's great. కనీసము 7 విషయాలు మనం చూసుకోవచ్చు రక్షణ ఎందుకు అంత గొప్పదని. Firstly, మొట్టమొదటిగా it is made by God. అది దేవుని చేత ఇవ్వబడింది, not made by man. అది మనుషులు ఇచ్చేది కాదు. Secondly, రెండోదిగా God paid a great price. దేవుడు దాని కొరకు గొప్ప క్రయాన్ని చెల్లించాడు. Now what is the price that he paid? ఆయన చెల్లించిన క్రయం ఏంటో తెలుసా? He offered his own son on the cross of Calvary. ఆయన ప్రియ కుమారుని కల్వరి సిలువకు అప్పగించాడు. Thirdly, you know why it's great? మూడోదిగా ఎందుకంత గొప్ప రక్షణ? For you it comes free. అది మీకు ఉచితముగా వస్తుంది. You do not pay anything. మీరు ఏమి కూడా చెల్లించవలసిన అవసరం లేదు. For your school, for your books there is a payment. మీరు స్కూల్స్ కి వెళ్ళాలన్నా, బుక్లు కొనుక్కోవాలన్నా ఒక క్రయాన్ని చెల్లించాలి. There is nothing free in this world. ఈ లోకంలో ఏది కూడా ఫ్రీగా ఉచితంగా రాదు. Salvation is absolutely free. కానీ రక్షణ మాత్రం ఉచితంగా ఇవ్వబడుతుంది. Sitting where you are, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో, how you are, నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో, who you are, నువ్వు ఎవరైతే ఉన్నావో, and what you are, నువ్వు ఏమైతే ఉన్నావో, you can say, Lord Jesus, I am sorry. నువ్వు ఒక్క మాట, ప్రభు అయిన యేసు నన్ను క్షమించు, That is enough. అది సరిపోతుంది. Salvation is yours. రక్షణ మీకు సొంతమవుతుంది. It's free. అది ఉచితంగా వస్తుంది. Fourthly, నాలుగోదిగా it's a complete salvation. అది సంపూర్ణమైన రక్షణ. Fifthly, ఐదోదిగా it's the only salvation. అది రక్షణ మాత్రమే. It is not available from anybody else. అది ఎవరి దగ్గర నుండి కూడా మనకు వచ్చేది కాదు, ఇంకెక్కడ కూడా దొరికేది It's కాదు. only salvation. రక్షణ మాత్రమే. And sixthly, ఆరోదిగా it's a permanent salvation. అది నిత్యత్వం ఉండే రక్షణ. And seventhly, ఏడోదిగా it's salvation that brings unspeakable great change, transformation, reformation in your life. రక్షణ అనేది ఒక గొప్ప మార్పు, ఊహించలేని మార్పుని మన జీవితంలో తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. Great change. అది గొప్ప మార్పుని తెస్తుంది. That's why it's so great. అందుకొరకు అది గొప్ప రక్షణ Do ఉంటుంది. you want to reject this great salvation? నువ్వు ఇలాంటి గొప్ప రక్షణను తృణీకరిస్తావా? You look at it down. నువ్వు లేదంటే ఈ రక్షణను తక్కువగా చూస్తావా? In other words, what you are saying, if you reject it, ఒకవేళ నువ్వు దాన్ని తృణీకరిస్తున్నావు అంటే ఏమంటున్నావో తెలుసా? Oh God, ఓ దేవా, I want my sin. నా పాపము నాకు కావాలి. I enjoy my sin. నేను నా పాపంలో I want సంతోషించాలి. to continue in my sin. నేను నా పాపంలో కొనసాగుతూ ఉంటాను. I love my sin. నేను నా పాపాన్ని I ప్రేమిస్తున్నాను. live in my sin. నేను నా పాపంలో జీవిస్తాను. I will die in my sin. నేను నా పాపంలోనే I చనిపోతాను. will go to hell with my sin. నేను ఈ పాపాన్ని పట్టుకొని నరకానికి నేను వెళ్తాను. I don't need you. నాకు నీవు అవసరం I లేదు. don't need your son. నీ యొక్క కుమారుడు నాకు అవసరం I లేదు. don't want your cross. నాకు నీ సిలువతో పని లేదు. I have nothing to do. నాకు నీతో ఎలాంటి అవసరతనే లేదు. Do you want to say that? నువ్వు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నావా? Beware. జాగ్రత్తగుండు, Beware. జాగ్రత్తగుండు. Don't dare to do that. నువ్వు ఆ విధంగా చేయటానికి ఏమాత్రం ధైర్యం చేయకు. Life is terrible with sin. మా పాపంలో ఉన్నట్లయితే జీవితం ఎంతో ఘోరమైంది. Life is terrible without God. దేవుడు లేని జీవితం ఎంతో కఠినమైంది. That's why once again God is talking to you. అందుకొరకే మరొకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. May today be your day of salvation. ఈ దినమే బహుశా మీ యొక్క రక్షణ దినముగా ఉండాలి. I'm sure most of you have gone through this experience of salvation. ఖచ్చితంగా చాలా మంది మీలో కూర్చున్న వారిలో ఈ రక్షణ యొక్క అనుభవం గుండా వచ్చిండవచ్చు. But have you thought what exactly is salvation? కానీ రక్షణ నిజంగా ఏంటో ఎవరైనా అర్థం చేసుకున్నారా? What happens in my life after salvation? రక్షణ తర్వాత నా జీవితంలో ఏం జరుగుతుంది? It's important to know the fundamentals. ఇప్పుడు ఆ సూత్రాలను, ప్రాముఖ్యమైన సూత్రాలను తెలుసుకుంటాం ఎంతో Then ప్రాముఖ్యము. accordingly build yourself. దాని తర్వాత ఆ విధంగా తెలుసుకున్నట్టు ద్వారా మన జీవితాన్ని కట్టుకునేవారుగా ఉండాలి. Salvation is a relationship with Jesus. రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువారితో ఉండే సంబంధము. The moment he enters, ఆయన ఏ క్షణానైతే మన జీవితంలో ప్రవేశిస్తారో he starts bringing lot of changes, lot of development, lot of improvement in your lives. ఆయన మన జీవితంలో మార్పును, ఎదుగుదలను తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు. We'll see a few examples in the word of God. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో కొన్ని మనము ఉదాహరణలు చూసుకుందాము. I'm sure most of young people don't understand what is salvation. ఖచ్చితంగా చాలా మంది యవనస్తులు అసలు రక్షణ అంటే ఏంటో అర్థం They చేసుకోలేరు. know that they were born again. వారు తిరిగి జన్మించారన్న విషయం But తెలుసు. beyond that, they don't
try to understand. కానీ దానికన్నా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. It was not your problem. అది మీ సమస్య కాదు. It was my problem also. ఒక రోజున నా సమస్య కూడా అదే. I was born again. నేను తిరిగి జన్మించాను. I had experienced salvation. నేను రక్షణను అనుభవించాను. But I don't know what it really meant for a long time. కానీ చాలా రోజులుగా అసలు రక్షణ అంటే ఏంటో నిజంగా నా జీవితంలో అర్థం కాలేదు. What it should really mean. అసలు రక్షణ అంటే నిజంగా ఏంటి అన్న విషయం అర్థం కాలేదు. How I should be a saved person. నేను ఏ విధంగా నిజంగా రక్షించబడిన వ్యక్తిగా ఉండాలి. How I should behave. నేను ఏ విధంగా ప్రవర్తించాలి. What should happen to me. నా జీవితంలో ఎలాంటి మార్పులు రావాలి. And what will happen to me. ఇప్పుడు నా జీవితంలో రక్షణతో ఎలాంటి మార్పులు జరుగుతాయి. I have no answers. నాకు జవాబు లేదు. Without those answers, ఆ జవాబు లేకుండా I continue to come to the house of God. నేను దేవుని యొక్క మందిరానికి ఎడతెగకుండా వచ్చేవాడిని. Continue to pray. నేను ప్రార్థించేవాడిని. Read the Bible. నేను బైబిల్ చదివేవాడిని. But life was all like that Santa, that what is his name? Sardarji. కానీ నా జీవితం మాత్రం సర్దార్జీ లాగానే ఉండేది. So remember, it's important to know the fundamentals. కాబట్టి ఈ యొక్క సూత్రాలను తెలుసుకుంటాము ఎంతో ప్రాముఖ్యము. You know, in England there's a man called C.T. Studd. ఇంగ్లాండ్ లో C.T. స్టడ్ అన్న ఒక వ్యక్తి ఉంటున్నాడు. Those days in England, at the end of 18th century, he was one of the greatest cricketers. ఆ రోజుల్లో 18వ శతాబ్దంలో C.T. స్టడ్ ఒక గొప్ప క్రికెటర్ గా ఉంటున్నాడు. He is the son of a very wealthy man. అతను ఒక గొప్ప ధనవంత కుటుంబంలో నుండి వస్తున్నాడు. His father is a great horse racer. వాళ్ళ నాన్న గుర్రాల పందెంలో ఎంతో ప్రావీణ్యత కలిగిన వాడు. He did lot of business in India. ఆ విధంగా అనేకమైన వ్యాపారాలు చేసి Then he went back to England. ఆ విధంగా ఇండియాలో వ్యాపారాలు చేసి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి He brought very expensive horses to his children. ఆయన కుమారులకు ఒక ఎంతో విలువైన ఖరీదైన గుర్రాలను కొనిచ్చాడు. And for each of those children he provided one horse racing ground. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో ఆయన కుమారులకందరికీ ఒక్కొక్క గుర్రపు పందెం యొక్క గ్రౌండ్ ను ఇచ్చాడు. And C.T. Studd along with his brothers started horse racing right from the age of 5. ఇప్పుడు ఈ C.T. స్టడ్ 5 ఏళ్ల ప్రాయం నుండే అన్నలతో అందరితో కలిసి ఆ గుర్రాల పందెంలో పాల్గొనేవాడు. Right from the age of 5. 5 ఏళ్ల ప్రాయం నుండే ఆ విధంగా చేసేవాడు. They were steeped in riches. వారు ధనములో ఐశ్వర్యంలో పుట్టారు. Steeped in luxuries. వారు ఎంతో సుఖమైన జీవితంలో పెరిగారు. Steeped in fame and name. వారు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వారుగా వారు ఉండేవారు. But one day his father was born again through the ministry of D.L. Moody. ఒక రోజున D.L. మోడీ గారి యొక్క మినిస్ట్రీ పరిచర్య ద్వారా వాళ్ళ నాన్న రక్షణలోకి నడిపింపబడ్డాడు. Then his father began to bring the gospel to his home, to his children. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ ఇంటికి ఆ కుమారులకందరికీ సువార్తను తీసుకొని వచ్చాడు. Every weekend pastors and preachers used to come to his house. ప్రతి ఒక్క వారము బోధకులు సువార్తికులు ఇంటికి వచ్చేవారు. And ensure that his children will hear the good news of Jesus. ఖచ్చితంగా పిల్లలందరూ కూర్చొని దేవుని గురించిన సువార్త వినేలాగున వారు ఉండేవారు. One day D.L. Moody, after coming from a horse race, ఒక రోజు C.T. స్టడ్ ఆ గుర్రాల పందెంలో నుండి ఇంటికి వచ్చిన తర్వాత he became very fond of cricket by then. ఇప్పుడు అప్పటి నుండి క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడేవాడు. So he picked his bat and he was going out. కాబట్టి ఆ విధంగా బ్యాట్ తీసుకొని బయటికి వెళ్తున్నాడు. And one of the preachers caught him. ఇప్పుడు ఒక బోధకుడు అతన్ని పట్టుకొని and told him, ఈ విధంగా అన్నాడు. Again the same question, are you a Christian? అప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, ఏంటంటే నువ్వు క్రైస్తవుడువా అని. This man said, I am a Christian. అప్పుడు ఈ మనుషుడు అన్నాడు, అవును నేను క్రైస్తవుడినే అన్నాడు. He thought that he could get rid of the uncle by giving the answer and go ahead and play. నేను ఆ విధంగా జవాబిస్తే అంకుల్ నన్ను వదిలిపెడతాడు, నేను వెళ్ళి ఆడుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను క్రైస్తవుడిని అన్నాడు. So the answer was given. కాబట్టి జవాబు ఇవ్వబడింది. But uncle did not let him go. కానీ అంకుల్ మాత్రం బయటికి పంపించలేదు. What do you mean by Christian? నువ్వు క్రైస్తవుడుగా ఏ కారణాన్ని బట్టి అయ్యావు? What do you mean by Christian? నువ్వు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? Do you really understand? నువ్వు నిజంగా ఆ మాటను అర్థం చేసుకున్నావా? Do you really understand? నువ్వు నిజంగా ఆ మాటను అర్థం చేసుకున్నావా? And that question was given to him. ఇప్పుడు ఆ ప్రశ్న అతనికి ఇవ్వబడింది. Then this man said, uncle, sorry, I doesn't know what I'm a Christian. అప్పుడు అన్నాడు, అంకుల్ నన్ను క్షమించండి, నిజముగా క్రైస్తవుడు అన్న మాటకు అర్థం తెలియదు అన్నాడు. Oh, what is this? How could you do this? అయ్యో నువ్వు ఏ విధంగా ఇట్లా చేయగలవు అన్నాడు. So uncle explained to him. అప్పుడు అంకుల్ మొత్తం వివరించాడు. From John chapter 3 verse 16. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 3:16 నుండి వివరించాడు. Then at that time C.T. Studd was born again. ఇప్పుడు ఆ సమయంలో C.T. స్టడ్ తిరిగి జన్మించాడు. He decided to give his heart to Jesus. ఇప్పుడు తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాడు. So from that time onwards, ఇంకా ఆ సమయాన్ని మొదలుకొని C.T. Studd could really feel the joy and peace in his heart. C.T. స్టడ్ నిజంగా దేవుని యొక్క సంతోషము నెమ్మదిని అనుభవిస్తూ వచ్చాడు. But the problem is, కానీ సమస్య ఏంటంటే he went ahead from there. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయి He continued to play cricket. క్రికెట్ ఆడటము ఆరంభించాడు. And more than
Christian, he wanted to become a cricketer. ఆయన క్రైస్తవత్వంలో దృఢంగా ఉండటానికి బదులుగా ఎక్కువగా క్రికెటర్ కావాలన్న ఆశ ఉండేది. He was born again. అతను తిరిగి జన్మించాడు. But his fancy, his first love was cricket. కానీ అతని మొదటి ప్రేమ ఎక్కువగా ప్రేమించేది క్రికెట్ ని. He used to attend all matches. అన్ని మ్యాచ్లలో పాల్గొనేవాడు. He used to study at Cambridge, so he became the captain of the Cambridge team. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న కారణాన్ని బట్టి ఆ యూనివర్సిటీలో కెప్టెన్ గా అయ్యాడు. He used to score hundreds of runs. వందలాది సంఖ్యలో రన్లను అతను He సంపాదించేవాడు. used to take hundreds of wickets. అతను చాలా వందలాది సంఖ్యలో వికెట్స్ తీసేవాడు. And those days itself, ఆ రోజుల్లోనే he is the first one to score 1000 runs in 1 year and take 100 wickets in 1 year. ఒక్క సంవత్సరంలో 1000 రన్లు చేసింది, ఒక్క సంవత్సరం ప్రాయంలో 100 వికెట్లు తీసుకున్న ఏకైక క్రికెటర్ అతను. If he continued like that, ఒకవేళ అదే విధంగా కొనసాగుండుంటే he would have broken all the records of Sachin Tendulkar today. సచిన్ టెండూల్కర్ ఈ రోజు ఏదైతే రికార్డ్స్ చేశాడో ఆ రికార్డ్స్ అన్నిటినీ ఆ రోజే చేసేవాడు. In 1 year, 1000 runs, 100 wickets. ఒక్క సంవత్సరంలో 1000 రన్లు 100 వికెట్ల. Then immediately he was made a member of the English team. వెంటనే ఆ ఇంగ్లీష్ టీమ్ లో ఒక మెంబర్ గా సభ్యుడిగా చేర్చుకున్నారు. Then he went to Australia. దాని తర్వాత ఆ విధంగా ఆస్ట్రేలియాకి వెళ్ళి And he played a big part in defeating the Australians. అక్కడ ఆస్ట్రేలియాని ఓడించడంలో ఒక గొప్ప నైపుణ్యత చూపించి All of a sudden, an young man became a world hero. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఒక యవనస్తుడు ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. He was a Christian inside. ఇప్పుడు అతను లోన క్రైస్తవుడే, outside a cricketer. కానీ బయటకి మాత్రం ఒక క్రికెటర్. Fame around. అతని చుట్టూ పేరు ప్రఖ్యాతులు Money ఉంటాయి. around. అతని చుట్టూ డబ్బు ఉంటుంది. Greatness around. అతని చుట్టూ గొప్పతనం ఉంటుంది. He thought Christianity is all about this. అతను అనుకున్నాడు క్రైస్తత్వం అంటే ఇదే, దీన్ని సంపాదించుకుంటామే అనుకున్నాడు. I can be a cricketer, I can also be a Christian at the same time. నేను క్రికెటర్ గా ఉంటాను, అదే సమయంలో క్రైస్తవుడుగా కూడా ఉంటాను. All of a sudden, అప్పుడు అనుకోకుండా his younger brother became sick. ఇప్పుడు తన తమ్ముడు రోగంగా మంచం పడక మీద ఉన్నాడు. అనారోగ్యం పాలయ్యాడు. And Stud loved his younger brother so much. ఇప్పుడు ఈ సిటీ స్టడ్ వాళ్ళ తమ్ముడిని ఎంతగా ప్రేమించాడంటే he began to sit with him at his bedside. ఇప్పుడు ఆ తమ్ముడు మంచం పక్కనే కూర్చొని And as the young brother was getting ready to die, ఇప్పుడు ఆ తమ్ముడు చనిపోవటానికి చూస్తూ ఆ బాధని చూస్తూ and City Stud also began to cry. ఇప్పుడు సిటీ స్టడ్ చూసి ఏడుస్తున్నాడు. And one day his younger brother saw, brother, why are you crying? ఒక రోజు చూసి అన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని తమ్ముడు అడిగాడు. ఎందుకు ఏడుస్తున్నావు? And he said, I'm worried about you, you are dying soon. నువ్వు త్వరగా చనిపోతున్నావు కదా, నీ గురించి నిన్ను చూస్తే నాకు ఎంతో బాధేస్తుంది. I can't live without you. నువ్వు లేకుండా నేను జీవించలేను. I want you very much. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. I wish God allows you to live for some more time. నువ్వు ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుతే ఎంత బాగుండు. He was thinking like that. ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. Then the younger brother said, అప్పుడు తమ్ముడు అన్నాడు, brother, don't you know, అన్నయ్య నీకు తెలియదా, we are children of God. మనము దేవుని యొక్క పిల్లలము. And I'm happy to die. నేను చనిపోవటానికి ఎంతో సంతోషపడుతున్నాను. This disease will finish and I'll die. ఈ రోగము ఒక రోజున ముగించబడుతుంది, నేను చనిపోతాను. I'm looking forward to be with Jesus. నేను యేసుతో కూడా ఉండాలని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. Are you not born again for that? నువ్వు దాని కొరకు తిరిగి జన్మించలేదా? I am born again for that. నేను దాని కొరకే రక్షణ పొందాను. I am really waiting for that moment. నేను నిజముగా ఎంతో సంతోషంతో ఆ రోజు కోసం ఎదురు I చూస్తున్నాను. want to see Jesus, to be with Jesus. నేను యేసుని చూడాలనుకుంటున్నాను, యేసుతో కూడా So ఉండాలనుకుంటున్నాను. don't worry, my brother. కాబట్టి అన్న నువ్వు ఏమాత్రం భయపడకు. I'm least bothered. నేను ఏమాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు. So I want you to be least bothered. కాబట్టి నీవు కూడా దీన్ని పట్టించుకోవద్దు. And DLBD heard, City Stud heard this. అప్పుడు సిటీ స్టడ్ ఈ మాటలు విని He was taken aback. He was completely shocked. ఇప్పుడు అతని మాటలు చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. Look, my brother as a Christian ఇదేంటి, నా తమ్ముడు కూడా క్రైస్తవుడే, has something more than what I have. నేను ఏదైతే కలిగి ఉంటున్నానో దానికన్నా ఎక్కువగా కలిగి ఉంటున్నాడు. He's not scared of defeat, disappointment, anything else. అతను ఏది కూడా ఓటమి లేదు. Even death he is able to face fearlessly. మరణాన్ని కూడా భయం లేకుండా ఎదుర్కొంటున్నాడు. I am also born again. నేను కూడా రక్షణ పొందాను. But I don't have this victory. కానీ ఇలాంటి విజయం నా జీవితంలో లేదు. I have Jesus. నాకు యేసుని కలిగి ఉంటున్నాను. But I never thought of facing him. కానీ ఎప్పుడు కూడా నేను ఆయనను ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో చూడలేదు. I never thought of my death. లేదంటే నా మరణం గురించి ఎప్పుడు ఆలోచించలేదు. So that was an eye opener. ఇంకా ఆ క్షణాన అతని కన్నులు నిజంగా తెరవబడ్డాయి. He began to think, ఇప్పుడు I ఆలోచించుతున్నాడు, want that relationship with Jesus. నాకు యేసుతో అలాంటి సంబంధం కావాలి. That ruddy, lively relationship. ఇప్పుడు అలాంటి సిద్ధపాటుతో కలిగి ఉన్న సంబంధము దేవునితో నాకు కావాలి. That can transform, that can overcome any other
human earthly consideration. అది ఏ విధంగా ఉండాలంటే ఈ లోకానికి సంబంధించిన ఎలాంటి మానవాళికి సంబంధించిన శోధనైనప్పటికీ నిరుత్సాహమైనప్పటికీ జయించేదిగా ఆ సంబంధం ఉండాలి. That day he knelt down. ఆ రోజున అతను మోకాల మీదకి వచ్చి ఈ విధంగా ప్రార్థించాడు. Jesus, I know that you are my savior. యేసు, నీవు నా రక్షకుడు అని నాకు తెలుసు. But I want to know you more. కానీ నిన్ను ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. I want to understand you more. నిన్ను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. follow you more. నిన్ను ఇంకా ఎక్కువగా వెంబడించాలనుకుంటున్నాను. I want to fear you more. నేను ఇంకా ఎక్కువగా నీకు భయపడాలనుకుంటున్నాను. I want to love you more. నేను ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. I want to see you more. నేను నిన్ను ఇంకా ఎక్కువగా చూడాలనుకుంటున్నాను. That's how C.T. Studd pray. ఆ విధంగా C.T. Studd ఆ రోజున ప్రార్థన చేశాడు. As he was praying, ఆ విధంగా ప్రార్థించినప్పుడు a new change came ఒక నూతనమైన మార్పు అతని జీవితంలోకి Then he వచ్చింది. decided, అప్పుడు అనుకున్నాడు, from that time onwards, ఇంకా ఆ సమయాన్ని మొదలుకొని by then he is a national hero. ఇంకా అప్పటి వరకు అతను ప్రపంచ స్థాయిలో పేరు గాంచిన వాడు. He decided, ఇప్పుడు అనుకుంటున్నాడు, no more of this heroism. ఇంకా నాకు ఈ విజయం ఏమాత్రం అవసరం లేదు. No more of the cricket bat. నాకు ఇంకా క్రికెట్ బ్యాట్ తో పని లేదు. No more of runs and wickets. నేను ఇంకా రన్స్ ని ఆ వికెట్స్ ని తీయాల్సిన అవసరం నాకు లేదు. No more of England, Australia. No more of anything else. నేను ఇంకా ఇంగ్లాండ్ దేశానికి, ఆస్ట్రేలియా దేశానికి, ఇంకా ఏ దేశానికి నేను ఆడను. I'll throw my bat. నేను నా బ్యాట్ ని పక్కన పడేస్తాను. I'll pick up my Bible. ఇప్పుడు నా బైబిల్ ని నేను పట్టుకుంటాను. And he started to read the word of God. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం ఆరంభించాడు. And instantly he said, I am going to be a Christian for whatever it is. ఇప్పుడు అనుకున్నాడు, వెంటనే ఎలాంటి తీర్మానం తీసుకున్నాడంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నేను నిజమైన క్రైస్తవుడుగా ఉంటాను. A new day started. ఇప్పుడు నూతనమైన దినం A ఆరంభించబడింది. new life must start. ఇప్పుడు నూతనమైన జీవితం ఆరంభించబడాలి. What would it mean? ఆ యొక్క అర్థం ఏంటి? This cricketer, a hero till yesterday, ఈ క్రికెటర్ నిన్నటి దినం వరకు ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి now appears ఇప్పుడు ఏ విధంగా కనబడుతున్నాడంటే not with a bat, with a Bible. ఇప్పుడు బ్యాట్ తో కాదు గాని బైబిల్ పట్టుకొని కనబడుతున్నాడు. How will the world react? ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఏ విధంగా అతన్ని చూస్తుంది? How will the world react? ఇప్పుడు ప్రపంచం ఏ విధంగా చూస్తుంది? Lot of fame in front of him. అతని ముందేమో ఎంతో పేరు ప్రఖ్యాతి ఉంది. What to do now? ఇప్పుడు ఏం చేయాలి? He had a big temptation. ఇప్పుడు అతనికి ఎంతో గొప్ప శోధన ఉంది. And already people are talking about it. ఇప్పుడు అందరూ ప్రజలు దాని గురించే మాట్లాడుతున్నారు. Next day all the newspapers were writing about him. ఇప్పుడు న్యూస్ పత్రికల్లో కూడా ఆయన గురించే రాస్తున్నారు. Again the temptation. ఇప్పుడు మళ్ళీ శోధన వచ్చింది. Go back to the bat ఇప్పుడు తిరిగి బ్యాట్ పట్టుకోవాలా or hold the Bible. లేదంటే బైబిల్నే పట్టుకోవాలా? He decided it later. అప్పుడు దాని తర్వాత అతను తీర్మానం తీసుకున్నాడు. Only the Bible, no cricket, nothing else. ఇంకా బైబిల్నే పట్టుకున్నాడు. ఇంకా క్రికెట్ ఇంకా ఏది కూడా వద్దనుకున్నాడు. From that time onwards, ఇంకా ఆ సమయాన్ని he మొదలుకొని began to enjoy his relationship with Jesus. అతను దేవునిలో అతనుకుండే సంబంధంలో He సంతోషిస్తూ never వచ్చాడు. went back to cricket. అతను ఇంకా ఎప్పుడు కూడా తిరిగి క్రికెట్ లోకి వెళ్ళలేదు. He left all the name, అతనుకున్నది ప్రతి ఒక్కటి విడిచిపెట్టాడు. all the fame. అతనుకున్న పేరుని విడిచిపెట్టాడు. He began to the same. He went back to the same university. ఇప్పుడు ఏ యూనివర్సిటీ అయితే చదువుకున్నాడు అదే యూనివర్సిటీకి వెళ్ళి He began to preach the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ఆరంభించాడు. Because of him, many people came to know Lord Jesus. ఆయన కానాన్ని బట్టి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకున్నారు. Then a call was given that missionaries are needed in China. ఎప్పుడైతే మిషనరీస్ చైనా దేశానికి అవసరము అని పిలుపునిచ్చారో Then he said, I'll go there. అప్పుడు అన్నాడు, నేను అక్కడికి వెళ్తానన్నాడు. He went there. అక్కడికి వెళ్ళాడు. He came to India. ఆ విధంగా ఇండియాకి వచ్చాడు. Then he went to Africa. దాని తర్వాత ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. He preached the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. Brought many to Jesus. చాలా మందిని అనేకుల్ని దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చాడు. More about him we'll again hear later. దాని తర్వాత ఇంకా ఎక్కువగా తర్వాత భాగంలో మనం What we like చూసుకుందాము. to tell you, మేము చెప్పాలనుకుంటుంది he was ఏంటంటే a born again child, అతను తిరిగి జన్మించిన వాడు. but there was not that winsome, victorious, overpowering Christian life. కానీ ఒక నిజమైన శక్తివంతమైన విజయము పొందే క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోయాడు. I'm sure most of us also go through the same problem. ఖచ్చితంగా చాలా మంది యవనస్తులు ఇలాంటి స్థితిలో ఇలాంటి అనుభవం గుండా వెళ్తూ ఉంటారు. Born again, తిరిగి జన్మిస్తారు but not a victorious life. కానీ విజయవంతమైన జీవితం ఉండదు. Born again, తిరిగి జన్మిస్తారు but doesn't understand Jesus. కానీ యేసుని అర్థం చేసుకోరు. Born again, తిరిగి జన్మిస్తారు but doesn't understand salvation. కానీ రక్షణను అర్థం చేసుకోరు. That's why అందుకొరకే we like to look at a few things. కొన్ని విషయాల్ని మనం ధ్యానిద్దాము. What are the important changes that take place in the heart of a newly born again child of God? ఒక నిజముగా నూతనముగా జన్మించబడిన దేవుని పిల్లల్లో నిజముగా ఎలాంటి మార్పులు జరుగుతాయో దాన్ని ధ్యానిద్దాము. Firstly, we'll read from Acts chapter 9 verse 5. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనాన్ని Acts చదువుకుందాం. chapter 9 verse 5. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం. Here we read about the conversion of Paul. ఇక్కడ సౌలు ఏ విధంగా మార్చబడ్డాడో దాని గురించి చదువుకుంటాము. The moment he met Jesus, ఏ క్షణాన్ని అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనం కనబడిందో he was actually
working against Jesus. అతను అప్పుడే సౌలు యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా The పనిచేస్తున్నాడు. moment he met Jesus, ఏ క్షణానైతే యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్నాడో you know what is he saying there? అక్కడ ఏం చెప్తున్నాడు చదవండి. Yeah, he's saying Lord. ప్రభువా అంటున్నాడు. The moment he is born again, ఆ ఏ క్షణానైతే తిరిగి జన్మించాడో he is realizing ఏం గ్రహిస్తున్నాడంటే the lordship of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభువుగా గుర్తిస్తున్నాడు. Not just the Savior, రక్షకుడుగా మాత్రమే కాదు, but as a Lord. ప్రభువుగా గుర్తిస్తున్నాడు. Savior is one step. రక్షణ అనేది ఒక అడుగు, ఒక అనుభవము. Lordship is another step. ప్రభువుగా మన జీవితంలో ఉండటం ఒక అనుభవము. It's not just enough to know Jesus as our Savior. మనము యేసుని రక్షకుడుగా తెలుసుకుంటాం, అదొకటే సరిపోదు. As in the case of C.T. Studd, ఆ C.T. స్టడ్ జీవితంలో మనం గమనించినట్లుగా it's important to come to the higher level of accepting and exalting Jesus as your Lord of your life. యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో అంగీకరించి హెచ్చించి ప్రభువుగా మన జీవితంలో అనుమతించే స్థాయికి మనం చేరుకునే వారుగా Is ఉండాలి. Lord Jesus your really Lord? ఇప్పుడు యేసు నిజముగా మీ జీవితంలో ప్రభువుగా Who ఉంటున్నాడా? is your Lord? మీ యొక్క ప్రభువు ఎవరు? Many young people invite Jesus into his heart, చాలా మంది యవనస్తులు యేసుక్రీస్తుని వారి హృదయంలోకి ఆహ్వానించి but they keep him at a corner somewhere inside. కానీ హృదయంలో ఏదో ఒక మూలన ఆయనను పెట్టేస్తారు, Somewhere in the corner. ఏదో ఒక మూల భాగము. And they feel happy, satisfied that Jesus is there with me anyway somewhere. వారు అదే భాగం ఇచ్చి వారు ఎంతో సంతోషపడి ఉత్సాహ గనులు చేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నా హృదయంలో ఏదో ఒక చోటైతే ఉన్నాడు కదా అనుకుంటారు. It's not just important to have Jesus resident in your heart. యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయంలో ఉండటం అదొకటే సరిపోదు. It is important to have Jesus as the president of your heart. యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయంలో ఏలేవాడుగా ఉండటము ప్రాముఖ్యము. Again, not a resident, but be a president. జ్ఞాపకం పెట్టుకోండి, ఉండేవాడుగా కాదు గాని ఏలేవాడుగా ఉండాలి. It's not enough he to be dominant in the life. ఆయన మీ జీవితంలో మీరు ప్రతి ఒక్క విషయంలో ఆయనకి ఎదురు చెప్పేవారు కాకుండా He should be predominant in your life. ఆయన ప్రతి ఒక్క అడుగుని మీకు బోధించేవారుగా ఉండాలి. Then you'll have a wonderful, fruitful relationship with Lord Jesus. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మీరు ఒక అద్భుతమైన ఫలించే జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. Secondly, రెండోదిగా verse 6, Acts chapter 9 verse 6. అదే 9వ అధ్యాయము 6వ The వచనం. second thing that Paul does after he was born again. ఇప్పుడు పౌలు తిరిగి జన్మించిన తర్వాత చేసే రెండో పనిని చూడండి. చదవండి ఎవరన్నా. I think in English, in Telugu it's missing, but in English it says, Lord, tell me what to do. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, ప్రభువా నేను ఏం చేయాలి. Is that in Telugu? తెలుగులో అది In verse 6 in English it says, Lord, tell me what to do. 6వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్ అది చెప్తుంది. In other words, ఇంకో మాటలో Paul is saying, Lord, I want to know your will, do your will. పౌలు అంటున్నాడు, ప్రభువా నీ యొక్క చిత్తాన్ని నా జీవితంలో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ చిత్తాన్ని నేను చేస్తానంటున్నాడు. As a newly born again child, నూతనంగా తిరిగి జన్మించిన రక్షణ from పొందిన that వారుగా time onwards, ఇంకా ఆ సమయాన్ని మొదలుకొని we should, as we allow the lordship of the Lord Jesus, మనము యేసుక్రీస్తుని మన ప్రభువుగా మనం అంగీకరించినప్పుడు we should try to know to do his will. మనము ఆయన చిత్తాన్ని తెలుసుకొని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. Lordship means ప్రభువు మన జీవితంలో ఉండటం అంటే surrendering my will, అంటే నా చిత్తాన్ని సమర్పించుకొని and submitting to his will. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చటము. It's very important to know this. ఇది తెలుసుకుంటాం ఎంతో ప్రాముఖ్యము. And this is not something that will be useful only when you are young, but throughout your life. నువ్వు యవన ప్రాయంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడదు, కానీ నీ జీవితాంతము ఇది ఉపయోగపడుతుంది. We already saw in the book of Genesis chapter 1, మనము ఆదికాండము మొదటి అధ్యాయంలో చూసుకున్నాము, how God is a speaking God. దేవుడు ఏ విధంగా మాట్లాడే దేవుడు. He's a speaking God. ఆయన మాట్లాడే దేవుడు. So one of the things that he would speak to us, కాబట్టి ఒక విషయం ఆయన మనతో మాట్లాడేది is ఏంటంటే his will. ఆయన చిత్తాన్ని He's తెలియజేస్తాడు. not a secretive God. ఆయన రహస్యంగా ఉండే దేవుడు He's కాదు, a revealing God. ఆయన సమస్తాన్ని బయలుపరిచే He దేవుడు. will share his heart to you. ఆయన యొక్క హృదయాన్ని మనతో కూడా పంచుకుంటాడు. He will not keep you in the dark. ఆయన మనల్ని అంధకారంలో ఉంచడు, He'll keep you in light. ఆయన మనల్ని వెలుగులో ఉంచుతాడు. And you will know what's going to happen in your life. అప్పుడు మీ జీవితంలో ఏదైతే జరగనయ్యిందో దాన్ని మీరు తెలుసుకునేవారుగా ఉంటారు. That's why it's important to submit yourself to the Lord. అందుకొరకే మీ జీవితాన్ని మీరు ఆయనకు సమర్పించుకోవడం ఎంతో ప్రాముఖ్యము. Thirdly, మూడోదిగా in the same chapter verse 11, అదో అధ్యాయము 11వ వచనము, another change that comes in the heart of a newly born again child. ఇప్పుడు నిజంగా తిరిగి జన్మించిన దేవుని యొక్క పిల్లల్లో జరిగే ఇంకో మార్పు. Verse 11, 11వ వచనము, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యూదా అనే ఇంట తార్సువాడైన సౌలు అనే వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. what is he doing? అతను ఏం చేస్తున్నాడు? What is Paul doing? పౌలు ఏం చేస్తున్నాడు? All of a sudden, అప్పుడే అనుకోకుండా he is praying. ప్రార్థన చేస్తున్నాడు. praying. ప్రార్థన చేస్తున్నాడు. A born again child ఒక నిజంగా జన్మించిన వారు should nurture
that experience and attitude of prayer. వారు ఇలాంటి వైఖరిని ఇలాంటి ఇష్టాన్ని కలిగి ఉండాలి ప్రార్థించాలని. As a young man, do you have that experience of prayer? ఇప్పుడు యవనస్తులుగా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటున్నారా? Do you have that experience of talking to God? దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటున్నారా? Paul is now completely in prayer. ఇప్పుడు పౌలు సంపూర్ణంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు. He is having that communion with God. ఇప్పుడు దేవునితో సంభాషిస్తున్నాడు. Before that, అంతకు ముందు I'm sure he must have been speaking to a lot of people. ఖచ్చితంగా అనేక మంది ప్రజలతో వ్యక్తులతో మాట్లాడుతూ ఉండేవాడు. Now that salvation tells him the need to talk to his God. ఇప్పుడు రక్షణ దేన్ని తెలియజేస్తుంది అంటే నువ్వు దేవుడితో మాట్లాడే అవసరం ఏంటో తెలియజేస్తుంది. Salvation is a realization of knowing how much I need God. రక్షణ అనేది ఏది తెలియజేసేదిగా ఉంటుందంటే జీవితంలో దేవుడు ఎంత అవసరమో బయలుపరిచేదిగా ఉంటుంది. The more I need him, the more he is available. ఆయన ఎంత ఎక్కువగా నాకు అవసరమో, ఎంత ఎక్కువగా ఆయన నాకు అనుకూలంగా ఉన్నాడు. The more I pray, he will answer. నేను ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా జవాబిస్తాడు. The more I look to him, he will come to me. నేను ఇంకా ఎక్కువగా ఆయన వైపు చూస్తే ఆయన నా దగ్గరికి వస్తాడు. It's very important to pray. ప్రార్థించడము ఎంతో ప్రాముఖ్యము. Many young people tend to neglect this. చాలా మంది యవనస్తులు దీన్ని పక్కన పెడతారు. They are shy about praying. వారు ప్రార్థించాలంటే సిగ్గుపడతారు. Don't be like that. ఆ విధంగా ఉండకండి. Try to pray. ప్రార్థించడం అలవాటు చేసుకోండి. Then you will see your spiritual life growing. అప్పుడు మీ ఆత్మీయమైన జీవితం ఎదుగుతున్నట్టుగా మీరు చూస్తారు. Then we'll come to another experience. దాని తర్వాత ఇంకో అనుభవాన్ని చూద్దాము. John chapter 9 verse 38. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. John chapter 9 verse 38. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. ఇంకో ప్రాముఖ్యమైన మార్పు. Another experience of salvation. రక్షణ యొక్క ఇంకో మార్పు. Anybody loudly? ఎవరైనా ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. ఇంగ్లీష్ లో he worshipped him. అక్కడ ఇంగ్లీష్ లో అయితే ఈ తెలుగులో మొక్కెననుంది, ఇంగ్లీష్ లో ఆరాధన చేసిననుంది. The moment he believed Jesus, ఏ క్షణానైతే యేసుని నమ్మాడో this blind man decided I'm going to worship him. ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏమని నిర్ణయం తీసుకుంటున్నాడంటే నేను ఆయనను ఆరాధిస్తాను, I will praise him, నేను ఆయనను స్తుతిస్తాను, I'll glorify him, నేను ఆయనను మహిమపరుస్తాను, I'll worship him. నేను ఆయనను ఆరాధిస్తాను. As a born again child, మనం తిరిగి జన్మించిన వారుగా you should come to the experience of worshiping your God. మన దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో మనం ప్రవేశించాలి. Again a difficult thing. మళ్ళీ ఇది ఎంతో కష్టమైంది. Very shy about opening our mouths. ఇప్పుడు ఆరాధన చేయడానికి నోరు తెరవాలంటే ఎంతో సిగ్గు. We'll open our mouths for everything else except worship. మనము ఆరాధన చేయడానికి తప్ప అనవసరమైన ప్రతి ఒక్క దానికి నోరు తెరుస్తాము. You need to open your mouth. కాబట్టి మనం నోరు తెరిచి ఆరాధించాలి. Again I want to tell you, కాబట్టి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, this is not your problem, it was my problem also. ఇది మీ సమస్య కాదు, నా సమస్య ఉంది కాబట్టి ఇంత బాగా చెప్తున్నాను. And the word of God says, దేవుని వాక్యం అంటుంది, open your mouth, he will fill it. నీ యొక్క నోరు తెరువు, బాగుగా తెరువు, ఆయన దాన్ని నింపుతాడు. So the question is, how many times have you really worshipped? కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నిజంగా ఎన్నిసార్లు అసలు మీరు నోరు తెరిచి ఆరాధించారు? If you really worship, then you can really experience and enjoy your God. ఇప్పుడు నిజంగా మీరు ఆరాధించినట్లయితే మీరు దేవునిలో ఎంతో సంతోషంగా ఒక నూతనమైన అనుభవంలో ప్రవేశించగలరు. Very fundamental thing, worship. ఇప్పుడు ఆరాధన అనేది ప్రాముఖ్యమైన సూత్రంగా ఉంటుంది. Then we see another important thing. దాని తర్వాత ఇంకో ప్రాముఖ్యమైన విషయాన్ని చూసుకుంటాము. John chapter 4 యోహాను సువార్త 4వ అధ్యాయం verse 29. 29వ వచనము. John chapter 4 verse 29. యోహాను సువార్త 4:29. నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. He was pointing at Jesus ఇప్పుడు క్రీస్తుని చూపెడితే and he is witnessing. ఇప్పుడు ఆ క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తుంది. This Samaritan woman was just born again. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ అప్పుడే తిరిగి జన్మించింది, రక్షణ యొక్క అనుభవంలోకి వచ్చింది. వెంటనే she is pointing at Jesus ఇప్పుడు యేసుని చూపిస్తుంది and telling the whole village, ఇప్పుడు అందరూ ఆ ఊరిలో ఉన్న వారందరికీ చెప్తుంది, come and see Jesus. మీరు కూడా వచ్చి క్రీస్తుని చూడండి. Have you done that? మీరు ఆ విధంగా ఎప్పుడైనా చేశారా? A truly born again child will do this. ఒక నిజంగా తిరిగి జన్మించిన వారు ఈ విధంగా చేస్తారు. Again మళ్ళీ same problem, will feel shy of telling about Jesus. ఇప్పుడు మళ్ళీ అదే సమస్య, యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్త చెప్పాలంటే సిగ్గు, very shy. ఎంతో సిగ్గు. But C.T. Studd was not shy. కానీ C.T. Studd ఆ విధంగా సిగ్గుపడలేదు. He brought thousands unto Jesus. వేలాది సంఖ్యలో ప్రజల్ని యేసు దగ్గరికి నడిపించాడు. Remember, a truly born again child will be very happy to share his good news about others. జ్ఞాపకం పెట్టుకోండి, నిజంగా రక్షణ పొందిన వారు ఆ రక్షణ యొక్క అనుభవం ఇతరులకు పంచుకుంటానికి ఎంతో సంతోషపడతారు. Look, this is what happened to me. ఇదే నాకు జరిగింది, ఒకసారి గమనించండి. And I will tell you. ఇప్పుడు ఆ సంతోషము మీతో కూడా పంచుకుంటాను. Please listen. దయచేసి వినండి. Have you shared your testimony to your friends? మీ యొక్క సాక్ష్యం మీ స్నేహితులతో పంచుకున్నారా? Have you told about Jesus at least to one person so far? కనీసము ఇప్పటి వరకు ఒక్కరికైనా యేసుని గురించి చెప్పారా? If you are nearly not telling, ఒకవేళ నిజంగా మీరు చెప్పనట్లయితే something is wrong with your faith or belief. మీ యొక్క విశ్వాసం బట్టి మీ యొక్క నమ్మకంలో ఏదో తప్పులు కొలువుంది. Something is missing there. ఆ
ఆ విశ్వాసంలో ఏదో లోటు ఉంటుంది. If you are really convinced, ఒకవేళ మీరు నిజంగా ఒప్పించబడినట్లయితే I'm sure you will not be silent at all. ఖచ్చితంగా మీరు ఏ మాత్రం మౌనంగా This ఉండలేరు. woman wasted no time in telling about Jesus. ఈ యొక్క స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడానికి ఏ మాత్రం సమయాన్ని వ్యర్థం చేయలేదు. Another important things we read from Mark chapter 5 verse 15. ఇంకో ప్రాముఖ్యమైన విషయము మార్కు సువార్త 5:15 చదవండి. Mark chapter 5 verse 15. మార్కు సువార్త 5:15. జనులు జరిగినది చూడవెళ్ళి Yes. యేసునకు వచ్చి Mm. సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. Here we read about the demon possessed man. ఇక్కడ దయ్యములు పట్టిన వ్యక్తిని గురించి మనం చదువుకుంటాము. And three things are mentioned here. ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. Firstly, మొట్టమొదటిగా he is sitting. అక్కడ కూర్చుంటున్నాడు. There is a moment of stability. అంటే స్థిరత్వం గురించి మాట్లాడుతుంది. Till then he was a wandering person. అప్పటి వరకు అటు ఇటు తిరుగుతున్నవాడుగా ఉన్నాడు. Now కానీ he is a stable person. కానీ ఎప్పుడు స్థిరత్వం కలిగి కూర్చుంటున్నాడు. Then తర్వాత it's written about he coming to a right mind. అతను ఒక సరి అయిన మనసుకు వచ్చినట్టుగా చూసుకుంటాము. A stable mind. ఒక స్థిరత్వమైన మనసు. His mind is clear now. ఇప్పుడు అతని మనసు సరిగ్గా ఉంటుంది. Earlier full of devils. అప్పటి వరకు దయ్యాల చేత Full of నింపబడింది. confusion. అతను కలవరంతో ఉండేవాడు. But now కానీ ఇప్పుడు there is some serenity. ఇప్పుడు ఒక అనుకుని మార్పు ఉంటుంది. There is some stableness, ఇప్పుడు some peace, some tranquility in his heart. ఇప్పుడు స్థిరత్వము, నెమ్మది, శాంతి అతని హృదయంలో కనబడుతుంది. And then he has clothes now. దాని తర్వాత వస్త్రాలను ధరించాడు. He's talking about the purity అంటే ఇది శుద్ధత్వమైన జీవితం గురించి మాట్లాడుతుంది. or the serenity, we can say. అంటే The sanctity. అంటే శుద్ధికరంగా ఉండటము అని So చెప్పబడుతుంది. we need to also come to this experience. మనం కూడా ఇలాంటి అనుభవంలోకి రావాలి. We should have a stable mind. మనం కూడా స్థిరత్వమైన మనసు కలిగి We ఉండాలి. should have a stable life. మనం ఒక స్థిరత్వమైన జీవితాన్ని కలిగి We should ఉండాలి. have that serenity. మనము ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి. These are very important changes that should govern a newly born again child. ఇవి ఎంతో ప్రాముఖ్యమైన మార్పులు, నిజంగా తిరిగి జన్మించిన వారిని నడిపించవలసిన విషయాలు ఇవి. If you allow this to really take over, ఒకవేళ వీటిని గాని మీరు నిజంగా గాని ఉన్నట్లయితే you will be having a really meaningful, fruitful life with Jesus. మీరు యేసులో ఒక నిజమైన, సత్యవంతమైన, ఫలించే జీవితాన్ని కలిగి And ఉంటారు. these are things that you should really build over a period of time. ఇప్పుడు ఈ అన్ని విషయాల్ని మీ జీవితంలో మీరు కట్టుకుంటూ కొనసాగించేవారుగా ఉండాలి. Day by day, దినదినము the Lordship should grow. మన ప్రభువారు మన జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. Day by day, దినదినము we should do His will. మనం ఆయన చిత్తాన్ని జరిగించాలి. Day by day, దినదినము we should depend on Him. మనం ఆయన మీద ఆధారపడాలి. Day by day, దినదినము we should worship Him. మనం ఆయనను ఆరాధించాలి. Day by day, దినదినము we should preach Him. మనము ఆయన గురించి బోధ చేయాలి, సువార్త ప్రకటించాలి. day by దినదినము We have to be stable in mind. మనము మనసులో స్థిరత్వం కలిగి ఉండాలి. Day by day, దినదినము we should have that inward and outward serenity. మనము ఆ లోన ఆ బయట పరిశుద్ధతను ధరించుకొని ఉండాలి. Then you will see your saved life a really superb life. అప్పుడు నిజంగా మన రక్షించబడిన జీవితం ఒక ఉన్నతమైన జీవితంగా ఉంటుంది. Then we can really say, we can come to the experience of if we abide with Him, He abides with us, then we shall bear fruit. అప్పుడు నిజంగా ఆయన మనలో ఉండి మనము ఆయనలో ఉన్నట్లయితే మనము ఫలించెడు వారుగా ఉంటామన్న వాగ్దానంలో ప్రవేశించే వారుగా ఉంటాము. May the Lord help us. ప్రభు మనకు సాయం చేయను గాక. Shall we pray? ప్రార్థించుకుందాము.